జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము 10వ అనువాదము. మరణ సమయంలో చలించని మనసుతో భక్తితో యోగ బలంతో భ్రూమధ్యంలో ప్రాణశక్తిని జాగ్రత్తతో నిలిపి అతడు ఆ దివ్య పురుషుని చేరుకుంటాడు. మరణ సమయంలో భక్తి చేత యోగ బలం చేత కూడా నిశ్చలమైన మనసుతో, భక్తి అంటే భజనం సేవించడం, సమాధిలో కలిగే సంస్కార సమూహం చేత కలిగే చిత్త స్థైర్యమే యోగ బలం. ముందుగా చిత్తాన్ని హృదయ పద్మంలో వశీకరించుకొని తరువాత పైకి వెళ్ళే నాడి ద్వారా చిత్తభూమిని క్రమముగా ఒక్కొక్క దానిని జయించుకుంటూ భ్రూమధ్యంలో ప్రాణాన్ని ప్రవేశింపజేసి నిలిపి జాగ్రత్తతో నుండి ఆ విద్వాంసుడైన యోగి కవిం పురాణం అని చెప్పిన లక్షణాలు గల పరమ దివ్య పురుషుని పొందుతాడు. జై శ్రీరామ్.